వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండువ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఈరోజు అనాలిసిస్కి ఒక టైటిల్ పెట్టున్నాం. మీరు చూసే ఉంటారు, రెంటికి చెడ్డ రేవడిలా వెల్లంపల్లి శ్రీనివాస్ అంటూ కూడా మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు తన మీద చేసిన ఒక ఎక్స్పెరిమెంటు ఆయన రాజకీయ జీవితాన్ని ఈరోజు పూర్తిగా డైలమాలో పడేసింది. అటు విజయవాడ వెస్ట్ నుంచి ఆయన రిప్రజెంట్ చేస్తే బలవంతంగా ఆయన తీసుకొచ్చి విజయవాడలో సెంట్రల్ నుంచి పోటీ చేయించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. విజయవాడ వెస్ట్లో ఉండే పరిణామాలు ఎలా ఉండేవో కానీ, బట్ విజయవాడ సెంట్రల్కి లాస్ట్ మినిట్లో తీసుకొచ్చారు ఆయన్ని. సెంట్రల్లో బోండా ఉమా ధాటికి మొన్నటి నిలబడలేకపోయారు ఆయన, దెన్ ఓడిపోయారు కూడా. సో ఈరోజు అటు సెంట్రల్ కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెట్టాలా లేకుంటే వెస్ట్ కాన్స్టిట్యున్సీని చూసుకోవాలా అన్న డైలమాలో ఈ రోజున వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అది నిజంగానే ఒక సీరియస్ డెసిషనే. జగన్మోహన్ రెడ్డి యాంగిల్ అది చిన్న నిర్ణయమే కావచ్చు కానీ, అటు వెల్లంపల్లి శ్రీనివాస్ విషయంలో కావచ్చు, అదేవిధంగా మల్లాది విష్ణు, వీళ్ళిద్దరు రాజకీయ జీవితాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం డైలమాలో పడేసింది. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముందు చూపు లేకుండా తీసుకున్న ఒక నిర్ణయం అనుకోవాలి దీన్ని. మన ముందుగా ఈరోజు చూస్తే అటు పాపం మల్లాది విష్ణు సంగతి పక్కన పెడితే, బట్ వెల్లంపల్లి శ్రీనివాస్ మాత్రం తాను పనిచేసుకోవడానికి ఒక కాన్షియన్స్ అనేది ఈరోజు లేకుండా పోయింది. ఎందుకంటే అటు వెస్ట్ మీద ఫోకస్ పెట్టాలా ఇటు సెంట్రల్ మీద ఫోకస్ పెట్టాలా తెలియని ఒక డైలమాలో ఆయన క్యాడర్ కానీ ఆయన వెంట నడిచే నేతలు కానీ ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఆయన ఆషామాషి నేత ఏం కాదు. వెల్లంపల్లి శ్రీనివాస్ ముందుగా ప్రజారాజ్యం నుంచి రాజకీయ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 2009 ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ రోజు వెస్ట్ నుంచి పోటీ చేశారు. విజయవాడ వెస్ట్ నుంచి ఎమ్మెల్యే కూడా అయ్యారు ఆయన ప్రజారాజ్యం నుంచి. ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసిన క్రమంలో ఆ పార్టీని ఆ తర్వాత రోజుల్లో ఆయన బీజేపీలో చేరే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్లో కూడా కొన్ని రోజులు ఉన్నారు ఆయన. దెన్ 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి సేమ్ విజయవాడ వెస్ట్ నుంచే పోటీ చేశారు ఆయన. విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తే ఆ రోజు 2014లో జలీల్ ఖాన్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. దెన్ జలీల్ ఖాన్ ఆ తర్వాత రోజుల్లో టీడీపీ జెండా కప్పుకున్నారు, అది వేరే విషయం. దెన్ విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసి బీజేపీ నుంచి ఓడిపోయిన తర్వాత 2016 ఆ టైంలో ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎందుకంటే బీజేపీలో ఉంటే తనకి ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అని గ్రహించి ఆయన దెన్ వైఎస్ఆర్సీపీలో చేరే ప్రయత్నం చేశారు. దెన్ వైఎస్ఆర్సీపీలో 2019లో వెస్ట్ నుంచి మరోసారి వెస్ట్ నుంచే టికెట్ దొరికింది. ఎందుకంటే జలీల్ ఖాన్ అప్పటికే టీడీపీలోకి వెళ్ళిపోయినారు. ఆయన అనారోగ్య కారణాలతో ఆ రోజు తన కూతుర్ని అక్కడ పోటీకి పెట్టించే ప్రయత్నం చేస్తే ఆవిడ ఓడిపోవడం జరిగింది. 2019లో వెల్లంపల్లి శ్రీనివాస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆయనకు తన క్యాబినెట్లో దేవాదాయ శాఖ మంత్రిగా కూడా కీలక బాధ్యతలు ఇవ్వడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి పదవి అంటే చాలామంది భయపడేవాళ్ళు. ఆ మంత్రి పదవి తీసుకున్న తర్వాత ఇక రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడ్డట్లే అనే ఒక విమర్శ ఉంది. ఎంతోమంది ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా చేసిన వాళ్ళు పూర్తిగా తమ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టుకున్నారన్న చరిత్ర కూడా ఉంది ఏపీ రాజకీయాల్లో, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో. అందుకే ఆ పదవి తీసుకోవడానికి చాలామంది భయపడతారన్న విమర్శ కూడా ఉండేది. బట్ దాన్ని అన్నింటినీ బ్రేక్ చేస్తూ వెల్లంపల్లి ఎంతో ధైర్యంగా ఆ పదవి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే రాష్ట్రంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా ఆయన ప్రభుత్వం కేంద్రంగా జరిగిన అనేక అరాచకాలు పాపం వెల్లంపల్లి మెడకు చుట్టుకున్నాయి. మనం చూసినట్లయితే దుర్గా టెంపుల్లో, విజయవాడ దుర్గా టెంపుల్లో అరాచకాలు మొదలుకొని అంతర్వేదిలో రథాలు తగలబడటం వరకు, అదేవిధంగా రామతీర్థంలో రాముడి తల తీసేయడం నుంచి టీటీడీలో ఏ ఇష్యూ జరిగినా అన్ని రకాల ఇష్యూలు అన్నీ కూడా ఏదైతే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి చుట్టూనే తిరిగాయి. దట్టు వెస్ట్ కాన్స్టిట్యున్సీ అనేది ఎప్పుడు కూడా ఒక యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటూ ఉండేది. అందుకే ఏ ఇష్యూ వచ్చినా వెల్లంపల్లి బాధితుడిగానే మారుతూ వచ్చారు చాలాసార్లు పాపం. దట్టు ఒక వివాదాలకు దూరంగా ఉంటాడని పేరు కూడా ఉంది ఆయనకి. ఇక ఇదే సమయంలో చూసినట్లయితే ఇక అలా తన పని తాను చేసుకుంటూ ఉన్నారు. తన మంత్రి పదవి నుంచి తీసి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. ఎలాంటి ఈక్వేషన్ లేదు జిల్లా ఏది ఉమ్మడి కృష్ణా జిల్లాలో. ఒకవైపు పేరుని నానిని పక్కన పెట్టారు, ఒకవైపు కొడాలి నానిని పక్కన పెట్టారు, ఒకవైపు ఏదైతే వెల్లంపల్లి శ్రీనివాస్ని కూడా పక్కన పెట్టారు. అదొక నిజంగా ఒక కామెడీ ఇష్యూని. ఎందుకంటే ఒక జిల్లా నుంచి డిఫరెంట్ క్యాస్ట్లకు చెందిన ముగ్గురు నేతలను ఒకేసారి జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్ నుంచి పక్కన పెట్టారు. మళ్ళీ వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని రీప్లేస్ చేస్తారు, అంతే ప్రయారిటీ ఇస్తారంటే ఆ దిశగా కూడా సరిగ్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. దెన్ వెల్లంపల్లి అప్పటి నుంచి కూడా అసంతృప్తిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని, పార్టీ తీరుని ఆయన డినే చేయలేక పాపం పార్టీలోనే ఉండిపోయారు. ఇక లాస్ట్లో 2019 ఎన్నికలు అయిపోయి దెన్ లాస్ట్లో 2024 ఎన్నికలకు ముందు ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేశారు. అప్పటికే సెంట్రల్ నుంచి కాంగ్రెస్ బలవంతంగా మల్లాది విష్ణుని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. మల్లాది విష్ణుకి 2019లో టికెట్ ఇస్తే ఆయన గతంలో ఒకసారి కాంగ్రెస్ నుంచి గెలిచారు వైఎస్ ఉన్నప్పుడు. అండ్ దెన్ 2019లో మళ్ళీ వైసీపీ నుంచి గెలిచారు. అయితే తను చేయించుకున్న సర్వేల్లో మల్లాది విష్ణు మీద వ్యతిరేకత ఉందనే కారణంతో హఠాత్తుగా మల్లాది విష్ణుని పక్కన పెట్టి లాస్ట్ మినిట్లో వెల్లంపల్లి శ్రీనివాస్ని తీసుకెళ్ళి అక్కడ పడేశారు. అక్కడ చూస్తే మల్లాది విష్ణు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు. ఆయన అనుచరులు ఎవరూ కూడా వెల్లంపల్లికి సపోర్ట్ చేయలేదు. ఇటు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి వేవ్ కనిపిస్తూ ఉంది.
ఇక మరోవైపు చూసినట్లయితే అటు వెస్ట్లో ఉన్న వెల్లంపల్లి క్యాడర్ అంతా కూడా ఆయన వెంట నడిచే పరిస్థితి ఉండదు, అప్పటికప్పుడు మార్చారు కాబట్టి. సో అన్ని విధాలా ఇది ఆయనకు ఒక డ్రాబ్యాక్. మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయితే ఓడిపోయిన తర్వాతే అసలు ట్విస్ట్, వెల్లంపల్లి మనసంతా కూడా వెస్ట్ మీదే ఉంది. ఈరోజు వెస్ట్ నుంచి మొన్నటి ఎన్నికల్లో కూటమి తరపున, ఎస్పెషల్లీ బీజేపీ తరపున ఏదైతే సుజనా చౌదరి ఎమ్మెల్యే కావడం జరిగింది, అక్కడ టికెట్ తీసుకుని ఆయనకు మంత్రి పదవి వస్తుంది అనుకున్న అవకాశం అయితే దక్కలేదు అనుకోవచ్చు. దెన్ ఈరోజు అక్కడ సుజనా చౌదరి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి తనకు తానే కాన్షియన్స్ని ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు చూసినట్లయితే అక్కడ మిగతా నేతలంతా కూడా ఆల్మోస్ట్ సుజనా అండర్లోనే పనిచేస్తున్నారు, ఇతర పార్టీ నేతలు కూడా. ఇక అటువైపు ఫోకస్ పెడదామంటే జగన్మోహన్ రెడ్డి అవకాశం తనకి ఇవ్వట్లేదు. అలా అని సెంట్రల్ మీద ఫోకస్ పెడదామంటే మల్లాది విష్ణు అనుచరులు తనకు అంతగా సపోర్ట్ చేయట్లేదు. ఇంకోవైపు అధికార పార్టీ నుంచి చాలా స్ట్రాంగ్ లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతున్న బోండా ఉమ్మ అక్కడ ఆల్రెడీ పాతుకుపోయారు, రెండోసారి గెలిచారు ఆయన. సో అలా రేపు క్యాబినెట్లో కూడా తీసుకుంటారు ఆయన అని చర్చ జరుగుతోంది. ఇలాంటి సిచ్యువేషన్లో అటు వెస్ట్కి వైపు నిలబడాలా, జగన్మోహన్ రెడ్డి డినై చేసి ఆయన చెప్పినట్లే సెంట్రల్లో ఉండాలా అనేది వెల్లంపల్లి ఆయన అంచున వర్గం కూడా తేల్చుకోలేకపోతా ఉంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ఒకే ఒక ఎక్స్పెరిమెంటు ఆయన రాజకీయ జీవితాన్ని పూర్తిగా డైలమాలో పడేసిందని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.